హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా శ్రీధర్. ఇది బ్యాంకాక్ ట్రిప్లో మా లాస్ట్ వీడియో అండి. ఫుకెట్ సిటీలో మేమున్న ఫిషర్మెన్ హార్బర్ రిసార్ట్లో ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. రెస్టారెంట్ అంతా కూడా చాలా న్యాచురల్గా అరేంజ్ చేశారు వీళ్ళు. ముందు రోజు వీడియోలో నేను క్లియర్గా చూపించలేదు కదా, అంతా కూడా బ్యాంబూస్తో మేకింగ్ చేశారనమాట. చాలా బాగుంది రెస్టారెంట్. ఇప్పుడైతే మేము ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్లో మాకు ఫ్రైడ్ రైస్, కార్న్ బ్రెడ్, జ్యూసెస్, ఇలా ఎగ్స్ ఆమ్లెట్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చాలా హెల్దీ ఫుడ్ ఇదంతా కూడా. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము హోటల్ చెక్అవుట్ అయిపోయి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. వెహికల్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో, లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా మంచి వెహికల్ పంపించారు. కంఫర్టబుల్గా ఉంది. ఫుకెత్ నుంచి మాకు దమ్మాంకి డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా కనెక్టింగ్ ఉంది. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి ఫ్లైట్ మారాలి. లగేజ్ అయితే దమ్మాంలోనే కలెక్ట్ చేసుకోవాలి. సో ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడైతే మేము ఫుకెత్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ట్రిప్ అంతా కూడా చాలా బాగా అయిందండి. ఏజెంట్ చాలా బాగా నీట్గా అన్నీ చూసుకున్నారు. వాళ్ళ టీంని పెట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్టీగా మమ్మల్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. ఇది మేము ఎయిర్పోర్ట్కి రావడానికి పంపిన వెహికల్. చాలా బాగుంది, పెద్దగా కంఫర్ట్గా ఉంది లోపల కూర్చుంటే. ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు కొంచెం గాలి, వర్షము అలా స్టార్ట్ అయింది లైట్గా. ఫ్లైట్ అలా డిలే ఉంటుందేమో అనుకుని వెళ్ళాము. క్లైమేట్ వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ నార్మల్ అయ్యింది. ఇక్కడైతే శ్రీధర్ కొంత థాయ్ కరెన్సీ మిగిలిందనమాట. ఇంకా యూజ్ లేదు కదా దాంతో అని చెప్పి మళ్ళీ సౌదీ రియాల్కి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. కేస్ లోపల ఏదన్నా అవసరం ఉన్న క్రెడిట్ కార్డు ఉంది కదా, ప్రాబ్లం లేదని చెప్పి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. లోపలికి గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత మెక్డొనాల్డ్స్లో అయితే ఫుడ్ తింటున్నాము. శ్రీధర్కి అర్జెంటుగా ఆఫీస్ వర్క్ వస్తే చేసుకుంటున్నారు ఫుడ్ తిని. మాకు ఈవినింగ్ 4:45 ఆ టైంలో ఫ్లైటు, అందుకని చెప్పి అర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చాము. దానివల్ల లంచ్ అటు ఇటు కాని టైం అయ్యిందనమాట. అందుకే లైట్గా మెక్డొనాల్డ్స్లో ఫుడ్ తిన్నాము. ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి మాకు స్టార్ట్ అయిందండి బ్యాడ్ టైము. ఎందుకంటే ఫ్లైట్ 1.5 అవర్ డిలే అని చెప్పారు. ఏదైతే ఢిల్లీకి వెళ్ళాలో అది డిలే అని చెప్పారు. 1.5 అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 అవర్ అని చెప్పారు. సరే 2 అవర్స్ తర్వాత ఫ్లైట్ ఎక్కాము. ఫైనలీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత డైరెక్ట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారా అంటే లేదండి. ఫుకెత్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కాకుండా కోల్కతాకి అయితే డైవర్ట్ చేశారు ఫ్లైట్ని. ఏంటి అని అడిగితే టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా చేశామన్నారు. అలా రన్వే మీద 30 మినిట్స్ ఏమో ఆపారు. మళ్ళీ అందరూ అడిగారు ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు ఏంటంటే, ఎయిర్లైన్స్ వాళ్ళకి ఒక రూల్ అయితే ఉందంట. సర్టెన్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పైలట్స్ చేంజ్ అవ్వాలంట. అది ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్న రూల్ అంట. దానివల్ల ఏంటంటే డైరెక్ట్ ఢిల్లీ వెళ్తే వాళ్ళు ఆ రూల్ని బ్రేక్ చేసినట్లు అవుతుందని చెప్పి దగ్గరలో ఉన్న కోల్కతా ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొని వెళ్ళి అక్కడ పైలట్స్ చేంజ్ అయిన తర్వాత ఢిల్లీకి అయితే తీసుకొని వెళ్ళారు. మాకు ఆల్రెడీ 2 అవర్స్ అక్కడ డిలే అవ్వడం వల్ల లేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కోల్కతా రావడం వల్ల 2 అవర్స్ లేట్ అయిపోయింది. కంప్లీట్గా మేము వెళ్ళాల్సిన దమ్మాం ఫ్లైట్ అయితే మిస్ అవుతుందని చెప్పి మేమైతే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఆ టైంకి రీచ్ అవ్వము. ఇక్కడ ఆల్రెడీ 4 అవర్స్ టైం అయిపోయింది. మాకు ఆల్రెడీ ఢిల్లీ దిగిన తర్వాత వెయిటింగే 1.5 అవర్ అలా ఉంది. సో డెఫినెట్లీ మిస్ అవుతుందని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇంకా ఏమీ చేయలేము అనుకున్నాము. ఇప్పుడైతే మేము కోల్కతా నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఈ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. అందుకే వీడియో తీశాను. చాలా బాగుంది కదా న్యాచురల్గా. ఈ వ్యూ ఇంకా బాగుంది కదా, బయట మబ్బుల్లో వెళ్తుందన్నమాట ఫ్లైటు.
ఫైనలీ చాలా డిలే తర్వాత ఢిల్లీ అయితే వచ్చేసాము. ఇదంతా ఢిల్లీ సిటీ నైట్ వ్యూ ఫ్లైట్లో నుండి. My little face, why am I so freaking cute sometimes, yeah. ఫైనల్లీ ఢిల్లీ అయితే ల్యాండ్ అయ్యాము. ఢిల్లీ ల్యాండ్ అయిన తర్వాత దమ్మాం ఫ్లైట్ అయితే 20 minutes బిఫోర్ వెళ్ళిపోయింది. 20 minutes ముందు వచ్చుంటే మేబీ మేము దమ్మాం ఫ్లైట్ మిస్ అవ్వకుండా ఉండేవాళ్ళము. ఇది కోల్కతాలో మాకు ఫుడ్ బ్యాగ్ ఇచ్చారు. అందులో డ్రై ఫ్రూట్స్, ఒక మఫిన్ అండ్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారు. ఫ్లైట్ దిగిన వెంటనే ఇండిగో స్టాఫ్ వచ్చి మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళారు. ఎవరైతే ఫ్లైట్ మిస్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడ కౌంటర్స్ దగ్గర కూర్చోబెట్టారనమాట. మాకు కొత్త బోర్డింగ్ పాస్ ఇచ్చి మీకు నెక్స్ట్ ఫ్లైట్ పంపిస్తాము అన్నారు. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉంది అంటే 24 hours వరకు దమ్మాంకి కానీ రియాద్కి కానీ ఫ్లైట్స్ లేవు అని చెప్పారు. 24 hours వరకు ఫ్లైట్ లేకపోతే మాకు ఫుడ్ అండ్ మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి అంటే మేమే మీకు ఇండిగో తరపున రూమ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి రూమ్స్ చూసి వస్తాము, అవైలబిలిటీ ఉంటే మీకు అలాట్ చేస్తామని చెప్పి ఒక లేడీ అయితే వెళ్ళింది ఇండిగో స్టాఫ్. రూమ్స్ అవైలబుల్గా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకున్నాము. ఆవిడని అడిగాము, మేము ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ మీ కదా, మేము బయటికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అని చెప్పింది. మీరు ఇమిగ్రేషన్ స్టాంప్ వేయించుకొని వెళ్ళండి, ఎందుకంటే మీరు వేరే కంట్రీ నుంచి వచ్చారు కాబట్టి స్టాంప్ అయితే వేయించుకోవాలనింది. సరే రూమ్స్లో కాసేపు రెస్ట్ తీసుకొని స్టాంప్ వేయించుకొని వెళ్దాము బయటికి. బయట సిటీ కూడా చూసినట్లు ఉంటుంది. 24 hours ఎయిర్పోర్ట్లోనే అంటే కొంచెం బోర్ కొడుతుంది, ఉండలేం కాబట్టి అడిగాము. తనైతే వెళ్ళొచ్చు అని చెప్పింది. 3 hours 4 hours వెయిట్ చేసాం తన కోసం. తను వస్తుంది, రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయో లేదో చెప్తుంది అని చెప్పి. మాకు ఇంకా డౌట్ వచ్చేసి అక్కడ ఉన్న వేరే ఎయిర్లైన్స్ స్టాఫ్ని అడుగుతుంటే వాళ్ళేమో రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు ఇండిగో వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్తున్నారు. మిడ్నైట్ అయిపోయింది, 12, 1 అలా అయిపోయింది ఆల్మోస్ట్. మాకైతే ఆకలి వేస్తుంది. మార్నింగ్ ఎప్పుడో ఆ మెక్డొనాల్డ్స్లో తిన్న ఫుడ్డే, ఇంకా తర్వాత లేదు మాకు ఫుడ్. నిద్ర వస్తుంది, చాలా ఇరిటేషన్గా ఉంది. వీళ్ళేమో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చాలాసేపటికి గొడవ చేస్తే అక్కడున్న స్టాఫ్ ఎవరో ఎయిర్పోర్ట్ మేనేజర్కి అయితే కాల్ చేశారు. ఎయిర్పోర్ట్ మేనేజర్ వచ్చాడు, ఇది సిచ్యువేషన్ అని మేము చెప్పాము. మేము చెప్తే ఆయన ఇండిగో స్టాఫ్కి కాల్ చేశారు. ఎవరైతే మాకు ఇలా రూమ్స్ చూస్తామని చెప్పారో మేము ఆవిడ పేరు చెప్తే ఆవిడకి కాల్ చేస్తే ఆవిడ కంటిన్యూస్గా కాల్స్ కట్ చేస్తుంది. ఆయన అన్నారు, నేను కాల్ చేస్తుంటేనే వీళ్ళు కట్ చేస్తున్నారు, ఇండిగో స్టాఫ్ చాలా నెగ్లిజెన్స్గా ఉన్నారని చెప్పి ఆయన కూడా కాసేపు అరిచారు. తర్వాత కాసేపటికి వేరే ఇండిగో స్టాఫ్ వచ్చి అసలు విషయం చెప్పారనమాట. మీకైతే రూమ్స్ లేవండి, వేకెన్సీ లేవంటే ఆ మాట ముందే చెప్పాలి కదా మేము అని అడిగాము. అంటే దానికి ఆయన ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడైతే నేను ఓపెన్గా చెప్తున్నాను, మీకు రూమ్స్ లేవు, మిమ్మల్ని గేట్ దగ్గరికి స్టాంప్ వేయించి గేట్ దగ్గరికి పంపిస్తాము, మీరు అక్కడ ఉండాలి అని చెప్తే ఎలా ఉంటాము 24 hours, మీరు ఏం మాట్లాడుతున్నారంటే మేము ఏం చేయలేమండి, రూమ్స్ లేవు, మీరు వెయిట్ చేయాల్సిందే తప్పదు అన్నారు. సరే మా ఫుడ్ పరిస్థితి ఏంటి, మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని గట్టిగా అందరం అడిగితే మేము లోపల మీకు ఒక రెస్టారెంట్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా ప్రొవైడ్ చేస్తాము, మీకు ప్రాబ్లం లేదు అని చెప్పి ఫైనల్గా ఇమిగ్రేషన్ స్టాంప్ వేసి గేట్ దగ్గరికి అయితే మమ్మల్ని పంపించారు. అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ఏ రెస్టారెంట్ అయితే చెప్పారో అక్కడికైతే ముందు ఫుడ్ తిందామని చెప్పి వెళ్ళాము. వాళ్ళు మాకు ఫుడ్ అయితే ఇలా పెట్టారు, వెజ్ నాన్ వెజ్ ఎవరేది తింటే అది. మేము ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పి న్యాప్ రూమ్స్ వెతికితే మాకైతే లక్కీగా ఒక న్యాప్ రూమ్ అయితే దొరికింది. 2 బెడ్లు ఉన్నాయి. ఆ న్యాప్ రూమ్స్ కూడా ప్రతి 1 hourకి 1000 rupees ఛార్జ్ చేస్తారు. ఇంకా మేము ఒక 12 hours అయితే తీసుకున్నాము, ఎందుకంటే చాలా అలసిపోయి ఉన్నాము, ఇంకా రెస్ట్ లేదు కాబట్టి మనీ గురించి అయితే ఆలోచించలేదు. మార్నింగ్ 6కి చెక్ ఇన్ అయ్యాము న్యాప్ రూమ్లో. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెళ్తున్నాము.
లంచ్కి మళ్ళీ సేమ్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మాకు ఓన్లీ ఇండిగో స్టాఫ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మాత్రమే ప్రొవైడ్ చేయమన్నారు. లంచ్ లేదని చెప్పారు. ఇంకా మేమే అమౌంట్ పెట్టుకొని లంచ్ చేసాము. వాళ్ళు ఒకటి చెప్తున్నారు, వీళ్ళు ఒకటి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో అనేది మనకు తెలియదు. ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కాబట్టి మేము తీసుకున్న న్యాప్ రూమ్కి రెస్టారెంట్కే చాలా దూరం ఉంది. ఇండిగో స్టాఫ్లో ఎవరైతే ఆ లేడీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆవిడ రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మేము చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్లో మేము అడిగాము మేము బయటికి వెళ్ళొచ్చా అంటే మీరు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాబట్టి వెళ్ళొచ్చు అని చెప్పింది. కానీ తర్వాత 3-4 అవర్స్ తర్వాత వేరే స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు ఇమిగ్రేషన్ స్టాంప్ వేయించుకొని వితిన్ 2 అవర్స్ లోపల మీరు వెళ్ళాలి. 2 అవర్స్ దాటిన తర్వాత మీరు కనుక ఎయిర్పోర్ట్లోనే ఉంటే మీకు పర్మిషన్ ఉండదు అని చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక తను స్టార్టింగ్లో మీరు 2 అవర్స్ లోపే వెళ్ళాలండి బయటికి అని చెప్పినట్లయితే మేము 2 అవర్స్ లోపు బయటికి వెళ్ళి బయట ఎక్కడన్నా హోటల్ తీసుకొని రెస్ట్ తీసుకొని కొంచెం సిటీ చూసి మళ్ళీ నైట్ మాకు 10:30కి ఫ్లైట్, ఆ టైంకి మళ్ళీ మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేవాళ్ళం. ఆవిడ చెప్పిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చేమో అని అనుకున్నాము. అందువల్ల మేము సఫర్ అయ్యి ఎయిర్పోర్ట్లోనే 24 అవర్స్ అక్కడే న్యాప్ రూమ్ తీసుకొని మా ఓన్ మనీ పెట్టి ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే ఇలా సఫర్ అయ్యే వాళ్ళం కాదేమో అనిపించింది. ఎందుకంటే బయట మనకి 3-4 థౌజండ్ పెడితే 24 అవర్స్కి మంచి రూమ్ అయితే ఇస్తారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపల అవ్వడం వల్ల పర్ అవర్ 1000 రూపీస్ అంట. 12 అవర్స్కి తీసుకున్నాం మేము. ఎంత హ్యూజ్ అమౌంట్ అయి ఉంటుందో మీరే చూడండి. అండ్ ఫుడ్ కూడా లోపల ఎయిర్పోర్ట్ లోపల ఎంత కాస్ట్లీగా ఉంటుందో ఫుడ్ అది కూడా మీకు తెలిసిందే. ముందైతే అసలు సౌదీ వాళ్ళ ముందు మన ఇండియన్ పరువు అయితే పోయిందనిపించింది. మాతో పాటు ఉన్న 22 మెంబర్స్లో ఒక అతను మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్లో వర్క్ చేస్తారంట సౌదీ అరేబియాలో. ఆయన ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి సౌదీ ఇండియన్ ఎంబసీకి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారనమాట. ఇలా ఇండియాలో మాకు ఇలా ప్రాబ్లం అయింది అని చెప్పి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇండియాలో ఉన్న ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి ఇట్లా మా సౌదీస్ ఇలా ఇబ్బంది పడుతున్నారు మీ కంట్రీకి వచ్చి అని చెప్పి వాళ్ళు కాల్ చేసి చెప్తే వాళ్ళు ఇండిగో స్టాఫ్కి కాల్ చేసి ఇట్లా సీరియస్ అవుతే అయినా కూడా వాళ్ళు రెస్పాన్స్ లేదు. మేము చూసుకుంటామని వాళ్ళతో చెప్పారే కానీ ఎంబసీ వాళ్ళతో, వీళ్ళైతే చేసిందైతే ఏమీ లేదు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మీరు వేరే ఫ్లైట్కి చేసుకొని రావచ్చు కదా, 24 అవర్స్ ఎందుకు వెయిట్ చేశారనే డౌట్ రావచ్చు. అలానే ఒక సౌదీ అతను టికెట్ చేసుకున్నాడు, వేరే ఎయిర్లైన్స్కి టికెట్ చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలి సౌదీ అని చెప్పి చేసుకుంటే ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. మేమైతే పంపించాము, మీరు ఇండిగో ఫ్లైట్ నుంచి ఇలా డిలే అవ్వడం వల్ల వాళ్ళ ద్వారా మాకు ఒక లెటర్ అయితే కావాలి, వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే మేము మిమ్మల్ని పంపిస్తాము, అంతవరకు మేమైతే పంపించలేమని చెప్పారు. సరే అని చెప్పి ఆయన ఇండిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అట్లీస్ట్ ఒక డిక్లరేషన్ ఇవ్వండి నేను నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళడానికి అంటే, లేదు పర్మిషన్ లేదు అలా మేము ఇవ్వము అని చెప్పి అట్లా కూడా రిజెక్ట్ చేశారు. దానివల్ల ఆయనకి నెక్స్ట్ ఫ్లైట్ చేసుకున్న అమౌంట్ పోయింది, ఇక్కడ ఫ్లైట్ డిలే అయింది, చాలా సఫర్ అయితే అయ్యారు వాళ్ళు. కంప్లీట్గా సౌదీస్కి అయితే మన కంట్రీ మీద నమ్మకం పోయింది అనిపించింది మాకైతే ఆ మూమెంట్లో. ఎందుకంటే మినిమం రెస్పాన్స్ కూడా లేదు, మినిమం ఏం చెయ్యాలి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే సజెషన్ కూడా వాళ్ళు ఇచ్చే పొజిషన్లో లేరనమాట. అంత నెగ్లిజెన్స్గా ఉన్నారు. ఇప్పుడే కాదు, ఇండిగో అంటేనే సేమ్ ఇష్యూ అని చెప్పి ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. కనెక్టింగ్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇండిగో ఇలానే ఉంటాయి, వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు అని చెప్పి చాలామంది మాకు తర్వాత చెప్పారు. ఇండిగో వల్ల మేము సఫర్ అయిన బాధితులు చాలామంది అయితే ఉన్నారు. మా ఫేసెస్ అంతా బాగా టైర్డ్ అయిపోయి నిద్ర లేక ఇంకా ఈవినింగ్ 6 o'clockకి మేమైతే న్యాప్ రూమ్ చెక్అవుట్ అయ్యి ఇండిగో వాళ్ళు మాకు చెప్పిన రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే కొంచెం ఫ్రీగా కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి ఉంది. ఇంకా అక్కడికే వెళ్ళి
కాసేపు రిలాక్స్ అయ్యి లైట్గా ఏదన్నా డిన్నర్ చేసి గేట్ దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకొని ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇదంతా కూడా రెస్టారెంట్, కంప్లీట్గా రెస్టారెంట్ అంతా కూడా ఇలా టీవీలు పెట్టారనమాట. ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అలా ఇంకా టైం పాస్ చేసి డిన్నర్ చేసి లైట్గా మళ్ళీ ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి మా ఫ్లైట్ టైం అయితే అయ్యింది. ఇంకా ఫ్లైట్లోకి వెళ్తున్నాము ఫైనలీ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా బాగుంది, కానీ వీడియో తీసే సిచ్యువేషన్ కానీ మూడ్ కానీ అక్కడైతే లేదు. ఆల్రెడీ చాలా ఇరిటేటింగ్లో ఉన్నాం కదా, ఇంకా ఎక్కడా కూడా వీడియోస్ తీయలేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు దమ్మం వెళ్తామా, రెస్ట్ తీసుకుంటామా అన్న ఆలోచనే ఉంది మైండ్లో మాకంతా కూడా. ఫైనలీ దమ్మం అయితే రీచ్ అయ్యాము. ఫ్లైట్ దిగిన తర్వాత మమ్మల్ని బస్లో తీసుకొని వెళ్తున్నారు ఎయిర్పోర్ట్లోకి. మాకు తెలిసిన డ్రైవర్ని రమ్మని చెప్తే ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఇంటికైతే తీసుకొని వెళ్తున్నారు. ఇదండి కంప్లీట్గా మా బ్యాంకాక్ ట్రిప్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ డేస్ తప్పితే ట్రిప్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ 2 days ఇంకా గుర్తుండిపోవాలని చెప్పి అలా జరిగిందేమో మా లైఫ్లో, అంతే. ఇంకా ఇవాల్టితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. బ్యాంకాక్ ట్రిప్ వీడియోస్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.